గైస్ మూవీస్ క్లైమాక్స్ ఎలా ఉంటుంది? సో ఒక మాస్ ఫైట్ అయితే ఉంటుంది. సో లాస్ట్కి అయితే హీరో గెలుస్తాడు అండ్ విలన్ అయితే ఓడిపోతాడు. సో ఇలా ఉంటుంది. బట్ కానీ ఈ రోజు ఈ వీడియోలో చూసుకుంటే ద బెస్ట్ క్లైమాక్స్ సీన్స్ వితౌట్ ఒక్క ఫైట్ కూడా లేకుండా హిట్ అయిండే మూవీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ మూవీ చూసుకుంటే పుష్ప అనమాట. సో ద ఫస్ట్ ప్యాన్ ఇండియా మూవీ వితౌట్ ఒక్క ఫైట్ సీన్ కూడా లేకుండా డైలాగ్స్ తోనే వారైతే స్టార్ట్ చేస్తారు సుకుమార్ గారు అండ్ అల్లు అర్జున్ అన్నయ్య. నిజంగా ఈ క్లైమాక్స్ చూసాకైతే అందరూ ఓ క్లైమాక్స్ ఇలా కూడా తీయచ్చా, ఇలా కూడా రాయొచ్చు అని అయితే షాక్ అయ్యారనమాట. నిజంగా ఈ క్లైమాక్స్ చూసుకుంటే ఒక వేరే లెవెల్ ఫ్యాన్ బేసే ఉందని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ సెకండ్ మూవీ చూసుకుంటే ఉప్పెన అనమాట. మామూలుగా ఏ మూవీలో చూసుకున్నా హీరో అయితే రైస్ అవుతాడు క్లైమాక్స్లో. బట్ కానీ ఈ మూవీలో చూసుకుంటే కృతి శెట్టి గారు అయితే తన డైలాగ్స్తో ప్రేమ గురించి అయినా మగతనం గురించి అయినా మాట్లాడి వేరే లెవెల్లో చెప్పిందప్ప. అండ్ ఈ క్లైమాక్స్లో చూసుకుంటే మాట్లాడుతూ ఈవెన్ రాయనంకర్ కూడా అయితే చూసుకుంటే ఏంటి అనలేకపోయాడనమాట. సో అంత బాగుంటుంది ఈ క్లైమాక్స్ సీన్. అండ్ లాస్ట్కి అయితే ఆశి దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది. అండ్ థర్డ్ మూవీ చూసుకుంటే నాన్నకు ప్రేమతో అనమాట. నిజంగా పాస్ట్లో వాళ్ళ నాన్నని ఎలాగైతే విలన్ మోసం చేశాడో సేమ్ గతికి తీసుకొస్తాడు. సో ఈ విలన్ అయితే హీరో. సో ఈ విషయం చెప్పాలని హాస్పిటల్ వెళ్తే వాళ్ళ నాన్న చనిపోయి ఉంటే వాళ్ళ నాన్ననైతే లేపి సో ఈ విషయం చూపించాకైతే ఆయన అయితే ఆనందంగా చనిపోతాడు కదా. ఈ క్లైమాక్స్ కేక్ లెవెల్ అనే చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఫోర్త్ మూవీ చూసుకుంటే గీతా గోవిందం ద బెస్ట్ ఎవర్. అసలు లవ్లీ క్లైమాక్స్ సీన్ అంటే ఇది అప్ప. నిజంగా అప్పటి వరకు సో విజయ్ వద్దనుకున్న గీతానైతే పెళ్లి చేసుకోవాలని పొద్దున్నేనైతే సో ప్లాన్ అయితే తీసుకొని వచ్చి కాళ్ళు పట్టుకుంటాడు కదా. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చూసి అందరూ షాక్ అవుతూ అని ఉంచుతారు కదా. ఈ క్లైమాక్స్ సీన్ అయితే వేరే లెవెల్ అప్ప, నాకు చాలా ఇష్టం. అండ్ ఫిఫ్త్ మూవీ చూసుకుంటే నాన్న అనమాట. నిజంగా ఈ మూవీలో చూసుకుంటే కోర్టులో అయితే అందరూ అయితే వేరే వేరే ప్రశ్నలు అయితే అడిగి విక్రమ్ గారిని అయితే చాలా అయితే బాధపడతారు. అండ్ సో వాళ్ళ కూతురు ఎప్పుడైతే కోర్టులోకి ఎంటర్ అవుతుందో సో వాళ్ళిద్దరి ప్రేమ చూశాక వితౌట్ మాట్లాడుకోకుండా సో మోన్ యాక్షన్ అయితే జరుపుకొని అయితే చూసుకుంటే గన కోర్టులో వాళ్ళందరూ చూసే వాళ్ళిద్దరి ప్రేమ అర్థం చేసుకొని సో లాస్ట్కి అయితే వాళ్ళ కూతురుని అయితే విక్రమ్ గారికి అయితే ఇచ్చేస్తారు. ఇదైతే చాలా ఎమోషనల్ క్లైమాక్స్ సీన్ అనమాట. అండ్ ఆ తర్వాత చూసుకుంటే రెమో అనమాట. సో వేషం తీసేస్తే సో హీరోయిన్కి తెలిసిపోతుంది అని తెలిసినప్పటికీ కూడా హీరో అయితే పాపం చిన్న పాప కోసం అయితే వేషం తీయేస్తాడు కదా. ఇదైతే వేరే లెవెల్ అప్ప. అండ్ అదే కాక మళ్ళీ అయితే తాత వేషంలో అయితే వచ్చి సో వదిలే పాప అని అయితే కామెడీ చేస్తాడు కదా. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. ఆ తర్వాత రాజారాణి మూవీ అనమాట. సో హీరో అయితే ఆ గిఫ్ట్ బాక్స్ని అయితే ఓపెన్ చేయడు. అండ్ లాస్ట్ క్లైమాక్స్లో చూసుకుంటే హీరోయిన్కి అయితే తెలిసింటుంది కదా గతం. సో అప్పుడైతే తనైతే బ్రదర్ నువ్వే కావాలని చెప్పినప్పుడు అయితే నిజంగా వాళ్ళిద్దరు లవ్ అప్పుడు స్టార్ట్ అవుతుంది కదా. ఇదైతే నిజంగా ఫుల్ ఎమోషన్ లవ్ స్టోరీ క్లైమాక్స్ అనమాట. చాలా బాగుంటుంది. ఆ తర్వాత చూసుకుంటే మనందరికీ ఇష్టమైన ఖుషీ మూవీ క్లైమాక్స్ అనమాట. సో భూమిక గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరికి ఒకరి కోసం ఒకరు వెతుక్కున్నప్పుడు అండ్ అలా లెటర్ దొరికి సో ఇద్దరు ప్రేమిస్తున్నారు తెలిసినప్పుడు అయితే వేరే లెవెల్ అనమాట. అండ్ లాస్ట్లో చూసుకుంటే పిల్లలతో కామెడీ సీన్ ఉంటుంది కదా. ఇదైతే చాలా బాగుంటుంది అనమాట. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అనమాట. మ్యాడ్ మూవీలో చూసుకుంటే కన్నా సో ఇదైతే వెన్నెల అయితే అనేవాళ్ళు ఎవరూ లేరు. సో ఇదంతా ప్రాంక్ అయితే అని తెలిసాక దామోదర్ అయితే వాళ్ళిద్దరిని కొడతాడు కదా. అదైతే వేరే లెవెల్ అప్ప. అండ్ ఇక్కడతోనే ఆగిపోలేదు ఈ సినిమా అయితే. మళ్ళీ మ్యాడ్ స్క్వేర్తో అయితే మన అందరినీ నవ్వించడానికి ఎంటర్టైన్ చేయడానికి అయితే మళ్ళీ వస్తుంది. సో అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో. ఆ తర్వాత ఫిదా మూవీలో చూసుకుంటే కన్నా సో వరుణ్ అయితే అమెరికా వెళ్ళటం లేదు. సో భాను కోసం అయితే ఆ ఊర్లోనే తను ఉంటున్నాడు అని తెలిసాకైతే నిజంగా వేరే లెవెల్ క్లైమాక్స్ అప్ప. ఇదైతే చాలా స్వీట్గా ఉంటుంది అనమాట. ఇంకా చాలా మూవీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ వీడియోకి ఇంకా పార్ట్ 2 కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి, ఖచ్చితంగా అయితే చేద్దాం. సో గైస్ ఇన్ని క్లైమాక్స్ సీన్స్ అయితే చూసారు కదా ఇప్పుడు. సో మీ ఫేవరెట్ ఏంటో ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ ఇంకా మీకు ఏ అప్డేట్స్ కావాలో సో ఏ దానిపైన ఏ కంటెంట్ పైన వీడియో చేయాలో చెప్తే ఖచ్చితంగా నేనైతే చేస్తాను అనమాట. సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం గైస్. టాటా బాయ్.